మరి ఇప్పుడు కార్న్ ఉత్తప్పం ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ నేను మామూలుగా మనం దోసల పిండికి బియ్యం అలాగే మినపప్పు ఒక పూట ముందుగా నానబెట్టేసి రుబ్బేసి పెట్టుకుంటాం కదా, సో అలా రెడీ చేసి పెట్టేసానండి. దీంట్లో మనం ఉడికించిన కార్న్ వాడాం కదా, సో దాంట్లో కొద్దిగా పేస్ట్లా తయారు చేసాను. అది కూడా కచ్చా పచ్చగా ఉండాలి. అలాగే ఉప్పు. సో ఇది బాగా కలిపేసుకోవాలి. మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. పేలు ఎక్కువగా ఉండి జుట్టు రాలుతున్నట్లయితే కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి తలపైన మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా చేస్తే పేలు తగ్గుతాయి, అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందండి కలపడం? రెడీ అయిపోయిందండి. ఓకే, ఇలా మీరు కచ్చపచ్చగా గ్రైండ్ చేసి అందులో వేశారు కదా, మరి దోశ వేయడం వస్తుందా, ఉత్తప్పం వేయడం వస్తుందా? ఉత్తప్పం పెద్దగా తింపాల్సిన అవసరం లేదు కదండి. సో అలా వేసేసి కొంచెం మందంగానే వస్తుంది కాబట్టి అవసరం లేదు. ఓకే. సో ఇది కొంచెం పక్కన పెట్టేసుకుని ఇంకొక బౌల్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ గింజలు ఇస్తారా? ఉత్తప్పం అనగానే అందరూ ఇవన్నీ రెగ్యులర్ గా వేసే ఐటమ్స్ ఉన్నాయి. సో స్వీట్ కార్న్ కూడా వేసేస్తే ఇంకొంచెం ఇష్టంగా తింటానని చెప్పేసి స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నారా? అవునండి, అంటే 2 రకాలుగా యాడ్ చేసాం కదా, ఒకటి పిండిలో కలిపేసాం, ఇంకోటి పైనుంచి కూడా కనిపిస్తే కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసి మనం పెట్టేసుకోవాలి. ఓకే, ప్యాన్ వేడి చేసేసుకుని ఆయిల్. ఓకే, నార్మల్ గా పొద్దున దోశలు వేసుకున్న తర్వాత ఎలాగో దోశల పిండి కొంచెం అంటూ మిగులుతుంది. సో సాయంత్రం అయ్యే వరకు ఇలా కూడా చేసుకోవచ్చు, చక్కగా స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే కార్న్ లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ అది కూడా వేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీన్ని మనం నూనె వేసుకొని 2 వైపులా కాల్ చేసుకోవాలి. రాజుగారు, మీరు ఇందాక అన్నారు దోశల పిండిలోనే సేమ్ ఇది కచ్చపచ్చగా గ్రైండ్ చేసి కార్న్ వేసానని చెప్పేసి అన్నారు కదా. అవునండి, దోశల పిండి అయితే కొంచెం పలుచగా ఉంటుంది, ఇది కొంచెం గట్టిగా చేసుకున్నారు అంతే కదా? లేదా రుబ్బుకోవడంలో ఏదన్నా తేడా ఉంటుందా? రెండింటి కూడా మెత్తగానే రుబ్బుకుంటామండి. సో బట్ అంటే కలుపుకోవడం కొంచెం లూజ్ గా ఉంటుంది, అది ఇది కొంచెం టైట్ గా ఉంటే బాగుంటుంది. సో సేమ్ దోశల పిండి. అవునండి. సో ఇది తిరిగేస్తున్నాను. అక్కడ ఇలా కొంచెం ఎయిర్ గ్యాప్స్. ఓకే, కానీ ఇది కాలడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటాం, కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి. ఓకే, మందంగా ఉంది కాబట్టి ఇది ఒక్కటి తిన్నా సరిపోతుంది. ఓకే, సో 2 వైపులా చక్కగా కాలిపోయింది. రెడీ అండి. ఓకే, సో ఉత్తప్పంతోనే మనం కొంచెం ప్లేట్ డెకరేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈరోజు కార్వింగ్ మీరు ప్లేట్ డెకరేట్ చేసి చూపిస్తున్నారు. అవునండి. ఈ ఉత్తప్పం అలా వేస్తారండి, ఇలా తిరిగేసి కొంచెం కలర్ఫుల్ గా అట్రాక్ట్ చేయడానికి. సో దీన్ని సన్ లాగా తయారు చేస్తున్నాం. ఓకే, చిన్నపిల్లలకు కొంచెం డిస్ప్లే ఇచ్చి పంపడం బాగుంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనం తినేటివి. సన్ఫ్లవర్ కూడా అనుకోవచ్చు. యా, కీరాతో. ఓకే, 2 కీరా స్లైసెస్. ఓకే, ఓ సో ఇక్కడ మీరు పెట్టే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాపీగా ఆ ఉత్తప్పం తినేసి అవి కూడా తినేయొచ్చు, వాటితో పాటు తినేసేయచ్చు. ఓకే, గ్రేప్స్. సూర్యుడికి కళ్ళు ఇంత అట్రాక్టివ్గా ఉంటాయా?
అవకాశం ఇవ్వరా? తీక్షణంగా ఎప్పుడు అస్సలు. చూసే అవకాశం లేదు కదా. వద్దు. ఓకే, సో టమాటోలో ఇలా హాఫ్ సర్కిల్ తీసుకుంటాం అంటే కొంచెం స్మైలీగా చూపించండి. ఓకే. వావ్, ఇలా ప్రెసెంట్ కట్ చేస్తే ఏ పిల్లలైనా నాకు వద్దు అని అలా ప్లేట్ తోసేస్తారా? ఎవరు తోయరు, ఇలా హ్యాపీగా తీసేసుకుంటారు. ఓకే అండి. సూపర్. కార్న్ ఉత్తప్పం వేడివేడిగా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కార్న్ ఉత్తప్పం తయారు చేయు విధానం. ఒక పూట ముందు మినపప్పు బియ్యం నానబెట్టి దోసల పిండిలా రుబ్బి ఉంచాలి. ఉడికించిన స్వీట్ కార్న్ కొన్ని పక్క నుంచి మిగతావి కచ్చా పచ్చాగా పేస్ట్ లా చేసి దీనిలో కలపాలి. తర్వాత దీనిలో ఉప్పు వేసి కలపాలి. ఒక బౌల్లో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ తురుము, కొన్ని స్వీట్ కార్న్ గింజలు వేసి బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై ఊతప్పంలా వేసి పైనుండి బౌల్లో కలిపి ఉంచుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కార్న్ ఊతప్పం రెడీ. కార్న్ ఉత్తప్పం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. నార్మల్గా మన దోసపిండి ఉత్తప్పం అయితే అందరికీ తెలిసిందే, కానీ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏంటంటే కార్న్. సో దాంతో కలిపి తినడం చాలా కమ్మగా చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఓకే. సో ఎవరికైతే ఈ ఉత్తప్పం ఇష్టమో అలాగే కార్న్ కూడా ఇష్టమో రెండు మిక్స్ చేసి వేసేసుకోండి. సూపర్గా ఉంది, కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంది. వెంటనే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరగడం కోసం ఈ చిట్కా. మెంతాకుల్ని పేస్ట్లా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా చేస్తే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు ఊరించే వంట.